హలో ఆల్, వెల్కమ్ టు దేవ్స్ కిచెన్. బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే కోడిగుడ్లు బీరకాయ కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోనే కొంచెం పసుపు, ఉప్పు వేసి కోడిగుడ్లను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నెక్స్ట్ అవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాల్సినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఈలోగా 3 టమాటాలను తీసుకొని ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత టమాటా ప్యూరీని వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా వాటర్ ఇంకేంత వరకు ఉంచుకొని ఇందులోనే కొంచెం వాటర్ పోసుకోండి, మసాలాలు మాడిపోకుండా ఉండటానికి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాకలా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకొని బాగా కలిపి అందులో కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.